నమస్కారం హరి గారు. నమస్తే. సార్ చెప్పండి, మామూలుగా మీరు చాలా విషయాలు ఇంటికి సంబంధించి వివరణ ఇస్తూ ఉన్నారు. గత వీడియోలో మనం సెప్టిక్ ట్యాంక్ గురించి మాట్లాడాం. సో, వాటర్ స్టోరేజ్‌కి సంబంధించి స్టోరేజ్ అసలు ఎక్కడ చేసుకోవాలంటారు? కొంతమంది సంపు కింద పెట్టుకుంటారు. దాన్ని మళ్ళీ స్టోరేజ్ ఎలాగో ఇంట్లో ఎక్కడ ట్యాప్ తిప్పుకున్న వాటర్ కావాలి కాబట్టి ట్యాంక్ కూడా కట్టుకుంటూ ఉంటారు. అప్పర్ ట్యాంక్. అప్పర్ ట్యాంక్ కడుతూ ఉంటారు. సో, అది ఎక్కడ పెట్టాలి? ముఖ్యంగా సంప్ ఎక్కడ పెట్టాలి? ఈ విషయాల గురించి చెప్పండి. అసలు 2 మాట్లాడాలంటే మొట్టమొదటిదైతే 100% వరుణ స్థానం, పడమర మధ్యస్థానం. ఓకే. సో, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇది ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. ఇంకా మన కొన్ని శాస్త్రాల్లో చెప్పిన పాయింట్స్ ఏంటంటే పూర్తి ఇక్కడ మూలకు కాకుండా ఈ ప్లేస్ అలౌడ్, ఈ ప్లేస్ అలౌడ్, ఈ ప్లేస్ అలౌడ్, తూర్పు సెంటర్లో కూడా అలౌడ్, ఇక్కడ అలౌడ్, ఇక్కడ అలౌడ్. ఇట్లా కొన్ని పాయింట్స్, కొన్ని ప్లేసెస్. అయితే వీటికి సంబంధించి ఒక సపరేట్ ఎపిసోడ్ చేద్దాం. సో ప్రెసెంట్ ఈ ఎపిసోడ్లో కేవలం వాటర్ స్టోరేజ్ ఆన్ గ్రౌండ్ ఫ్లోర్. సో దీని గురించి చూద్దాం. అయితే అసలు వాటర్ స్టోరేజ్ వల్ల కూడా ధనలాభం కలుగుతుందని, పేరు ప్రతిష్టలు పెరుగుతాయని ఎప్పుడన్నా విన్నారా? విన్నానండి. విన్నారు. అసలు ఈ వాటర్ దానికి దీనికి ఏం సంబంధం? సంబంధం ఏముండొచ్చు మీ ప్రకారం? అంటే వాటర్ ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటే ధనం కూడా అలాగే ఖర్చు అయిపోతుంది అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అదొకటి. అండ్ వాటర్ వెళ్ళే దారి కూడా మనం పెట్టుకునే దారిని బట్టి కూడా మన ధనం ఆ విధంగా వెళ్ళిపోతుంది అనేది చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. సో నాకు తెలిసిందైతే జనరల్ ఇన్ఫర్మేషన్ అది. అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్తే కనుక టెక్నికల్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ మినిస్టర్, మీ పక్కన హెల్త్ మినిస్టర్. ఇప్పుడు నేను ఒక హెల్త్కి సంబంధించి ఏదన్నా ప్రొసీడ్ చేయాలి, నాకు ఏదైనా పర్మిషన్ కావాలంటే మీ దగ్గర రావాలన్నా అక్కడికి వెళ్ళాలి, హెల్త్ మినిస్టర్ దగ్గర అక్కడికి వెళ్తారు. అయితే పేరు ప్రతిష్టలు రావాలన్నప్పుడు నేను రాజకీయ నాయకులతో ఉండాలా, ఒక టీచర్తో ఉండాలా? ఆబ్వియస్లీ రాజకీయ నాయకులతో ఉండాలి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఒక బిజినెస్ డెవలప్మెంట్ చేయాలంటే బిజినెస్ మ్యాన్స్ దగ్గర నేను ఉండాలా, రాజకీయాల దగ్గర ఉండాలా? బిజినెస్ మ్యాన్ దగ్గర. ఇప్పుడు చాలా సింపుల్గా ఇక్కడ ఒక్కటే పాయింట్, నార్త్ కుబేర స్థానం. ఈ రోజు వరకు వినని టాపిక్. నార్త్ కుబేర స్థానం, ఈస్ట్ సూర్యస్థానం, దక్షిణం యమస్థానం, పడమర వరుణ స్థానం. 4 స్థానాలు ఉన్నాయి. వరుణుడు వర్షానికి సంబంధించిన ప్రధాన వ్యక్తి, యముడు ప్రాణం తీసే వ్యక్తి, టైం అయిపోయిన తర్వాత అతను తీసుకొని వెళ్ళిపోతారు. ఉత్తరం కుబేరుడు దేనికి సంబంధించి? ధనానికి సంబంధించి. తూర్పు పేరు ప్రతిష్టలు, ఆరోగ్యము, ఒక రేంజ్కి ఎదగాలి, ఒక రాజులాగా బతకాలంటే ఇది నంబర్. సో ఈ టాపిక్స్ అయితే జనరల్గా అందరికి తెలిసినవి, కొత్త టాపిక్స్ ఏం కాదు, పాతవే. అయితే ఇప్పుడు నాకు పేరు ప్రతిష్టలు కావాలి, నేను ఇక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా? మీరు చెప్పండి, మీకు వాస్తు వచ్చేసింది. ఇప్పుడు ఆబ్వియస్లీ ఈస్ట్ సైడ్ అండి పేరు ప్రతిష్టలు. నాకు డబ్బు కావాలప్పుడు ఎక్కడ పెట్టాలి? నార్త్ సైడ్ పెట్టుకోవాలి. నార్త్ సైడ్ పెట్టాలి. సింపుల్గా మీకు అర్థమైంది. సో టెక్నికల్గా మాట్లాడడం వేరే, వర్చువల్గా ఏదో ఓవరాల్గా చెప్పడం వేరే. ఇక్కడ ప్రేక్షకులారా ఒకటి గమనించండి, ఇక్కడ మళ్ళీ 9 స్థానాలు ఉంటాయి. టోటల్గా అవుటర్లో ఒక ఇల్లు కానీ ఒక ప్లేస్ కానీ టోటల్ అవుటర్లో 32 స్థానాలు తీసుకుంటాం. మొత్తం 32 స్థానాలు. ఇక్కడ 9 కానీ ఇట్లా 9 అంటే 36 అవుతాయి. మళ్ళీ ఇది ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ కార్నర్ వచ్చే లోపల ఈ 2 కలిపి ఒక పార్ట్. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు. ఈ కార్నర్ 2 కలిపి ఒక పార్ట్, అట్లా 32నే అవుతాయి టోటల్గా. అయితే ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. నేను ఇందాక చెప్పాను, ఐటీ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, ఇంకా వాటర్కి సంబంధించిన మినిస్టర్, ఇట్లా డిఫరెంట్ ఎవరైతే ఉంటారో పర్టికులర్గా మనకు ఎవరి నుంచి బెనిఫిట్ కావాలి ఆ ప్లేస్మెంట్ చూసుకొని ఆ ప్లేస్లోనే మనం సంపు కట్టుకోవాలి. ఇది టెక్నికల్ ఇన్ఫర్మేషన్. అయితే మరి సంపు కట్టుకోవాలి అంటే ఇక్కడైనా కట్టొచ్చు, ఇక్కడైనా కట్టుకోవచ్చు, ఇవేదో కొత్తగా మాట్లాడుతున్నారని మాట. కానీ ఈ 32 స్థానాలకు సంబంధించి అసలు ఎవరెవరు, ఎలాంటి వ్యక్తులు, వాళ్ళు ఎలాంటి బెనిఫిట్ ఇస్తారు అనే విషయం మనం తెలుసుకున్న తర్వాత వీటి గురించి అర్థమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇవన్నీ చెప్పలేం, అర్థం కాదు.
అయితే మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత సార్ నాకు చిన్న స్థలం ఉంది నేను ఇట్లనే పెట్టుకుంటా అంటే రాదు. మళ్ళీ అది కూడా పెద్ద పరేషాన్ చేస్తుంది నాకు. చాలా ఓకే. ప్రాబ్లం అనమాట. మీకు టెక్నికల్గా అర్థమైందా పాయింట్? అయితే ఇక్కడ జయంత స్థానము, ఇంద్రస్థానము, సూర్యస్థానం ఇట్లా ఉంటాయి. సో జయంత స్థానంలో పెడితే అన్నిట్లో విజయం, అదే ప్లేస్మెంట్లో పెడితే అన్నిట్లో విజయం. ఇంద్రస్థానంలో పెడితే ఇంద్రుడు అందరికీ అధిపతి రాజు. సూర్యుడు స్థానం, సూర్యుడు అందరికన్నా అన్ని గ్రహాలకు మెయిన్ హెడ్ అనమాట ఆయన. సో ఇట్లా ఏ ప్లేస్మెంట్లో పెడితే అలాంటి వారి యొక్క ప్లస్ మైనస్ పొందుతారు. బై మిస్టేక్. అగ్నిస్థానం మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, అవుట్ అయిపోతారు. మనిషి కూడా అవుట్ అయిపోతారు. నైరుతి స్థానం ఇక్కడ పెట్టినమా మనిషి అవుట్. హఠాత్ మరణాలు అంటారు ఈ ప్లేస్మెంట్స్. ఇది కోర్ట్ కేసు రిలేటెడ్. ఇది కోర్ట్ కేసు ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. మనసును ఇబ్బంది పెడుతుంది, డైవర్స్ చేస్తుంది. ఇది రిలేషన్స్ ని దెబ్బతీస్తుంది, మనిషి ప్రాణమే తీస్తుంది. ఇది కూడా సేమ్ అట్లనే. అయితే ఒక ఇంటి లోపల ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ చేయాలంటే ఈశాన్యం నుంచి 2 భాగాలు వదిలేసేసి 3, 4, 5లో పెట్టుకోవచ్చు. అదే విధంగా ఈ ప్లేసెస్ లో కూడా 1, 2 వదిలేసేసి 1, 2, 3 ప్లేసెస్ లో పెట్టచ్చు. మళ్ళీ వాయువ్యంలో కూడా 2 పార్ట్స్ వదిలేసేసి ఈ ప్లేస్మెంట్స్ లో పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ 2, 2 వదిలేసి 5 పార్ట్స్ ఉన్నాయి. ఎక్కడైతే ద్వారం పెడతామో దాని ముందు మాత్రం ఉండకూడదు. అది ఎక్కడైనా సరే. ఒకటి క్లియర్. నెక్స్ట్ ఎక్కడ స్టోరేజ్ ఎక్కడ పెట్టుకోవాలి? అయిపోయింది కదా. సంప్ కాదండి, మామూలుగా ట్యాంక్. ఓవర్ హెడ్ ఇది ఫస్టే చెప్పేసాను. ఓకే, అది అయిపోయింది. అయితే పొలాలకు కానీ వ్యవసాయం చేసే వాళ్ళకు కానీ పశువులు మెయింటైన్ చేసే వాళ్ళకు కానీ పడమరలో పెట్టడం టాప్. ఓకే, అవి ప్రకృతిలోనే తిరుగుతుంటాయి. ప్రకృతికి సంబంధించింది పడమర. రైట్. అయితే ఈ ప్లేస్మెంట్లో చేసి ఈ వాటర్ తాగడం వల్ల ఈ పశువులకు కానీ లేదంటే పంటలకు కానీ ఆ కాలువల రూపంలో వాటర్ పంపించడం వల్ల అది పుష్కలంగా మంచి రేజింగ్లోకి వెళ్ళిపోతాయి. కేవలం ఇంటికి మాత్రమే మనం నార్త్ ఈస్ట్ నుంచి మాట్లాడతాం, కానీ పొలాలకు ఇట్లాగా వెస్ట్లో ఉండాలి. ఇంకా మిగతా ప్లేసెస్ అలోడా అంటే తూర్పు డిస్కస్ చేసాం, ఉత్తరం డిస్కస్ చేసాం, పడమర డిస్కస్ చేసాం. ఇందులోపల కూడా నైరుతి నుంచి మళ్ళీ 2 పార్ట్స్ వదిలేసేసి మళ్ళీ ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇది ఏ ఇంటికి చేసుకోవాలి అని కండిషన్స్ ఉంటే ఇది పడమర ఫేసింగ్ ఇంటికి ఇక్కడ అలౌడ్. పడమరని మళ్ళీ దేనికి లేదు. అయితే ఈ కాలంలో ఇక్కడ పెట్టాలంటే ఇక పెద్ద పరేషాన్ అది. కాబట్టి రికమెండ్ చేయలేం. ఎందుకంటే మేము సమాజానికి అనుకూలంగా వెళ్తూ శాస్త్రానికి అనుకూలంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అది మాత్రం చూసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే అందరికి వ్యతిరేకంగా వెళ్ళలేం. నెక్స్ట్ దక్షిణంలో ఖచ్చితంగా ప్లేస్మెంట్ అంటే ఈ 9 భాగాలు చేసిన తర్వాత ఆగ్నేయం నుంచి 4వ స్థానం కూడా వెళ్ళాడు. కానీ దీన్ని కూడా రికమెండ్ చేయలేదు అసలు ఇక్కడ సంపే ఉండొద్దు అని. ఎందుకంటే పూర్వం పాటించిన నియమాలు అవన్నీ కూడా ప్రతి ఒక్క పిన్ టు పిన్ పాయింట్ తెలిస్తేనే ఇవన్నిటిని మనం డీకోడ్ చేసి పెట్టడానికి ఉంటుంది. సో అందరికీ బాగుండి ఏదైతే ఇప్పుడు కాలం నడుస్తుందో దాని ప్రకారం మనం వెళ్తూ ఇవి చేస్తే సరిపోతుంది, ఇంకేం వస్తుంది. ఓకే, సో చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు హరి గారు. అదండి విషయం. సంపుకు సంబంధించి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టడం వల్ల మనకి లాభం చేకూరుతుంది, ముఖ్యంగా మనం విజయం సాధించాలంటే ఏ సైడ్ పెట్టాలి, మనకి ధనలాభం కలగాలంటే ఏ సైడ్ పెట్టాలి, లేదా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలంటే ఎక్కడ పెట్టుకోవాలి, ఇవేవి పాటించకుండా మనం ఎక్కడ పడితే అక్కడ సంపుని కట్టడం వల్ల కూడా ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. సో మీకు అందరికీ అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక హరి గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. హరి గారు మీతో మాట్లాడటం జరుగుతుంది, అపాయింట్మెంట్ కూడా ఇస్తారు. సో ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.